ప్రకృతి వ్యవసాయంలో ఫలసాయాలకు సంబంధించిన చర్చకు సంబంధించిన విషయంలోకి వస్తే ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి తక్కువ కాబట్టి ఆదాయము అంతంత మాత్రంగా ఉంటుందేమో అనే అనుమానాలు రేకెత్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ అరటి మొక్కలను కనుక చూసినట్టయితే మీకు ప్రకృతి వ్యవసాయం యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది కంటికి కనిపిస్తుంది. ఇవి మామూలు అరటి రకాలే, అందరూ సాగు చేస్తున్న అరటి రకాలే. ఇలా కొవ్వూరు బొంతు ఉంది, నేంద్రన్ ఉంది, అలాగే మన చక్కెరకేళి ఉంది, అమృతపాణి ఉంది. చెట్టు ఎదుగుదల, చెట్టు హైట్ చూస్తే రైతు సోదరుడికి అది చాలా స్పష్టమవుతుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో ఫలితాలకు సంబంధించిన విషయంలో కనుక విషయాన్ని కనుక మనం మాట్లాడాల్సి వస్తే ప్రకృతి వ్యవసాయంలో రసాయనిక ఎరువులు వేసి పండించిన పంట కంటే కూడా అధిక దిగుబడి తీయడానికి అవకాశం ఉంది అనేది ఉంటుంది. ఇక్కడ మీకు పక్కనున్న ఈ ఫర్టిలైజరు సంబంధించిన ద్రావణ ఎరువుల చెరువు ఏదైతే ఉందో దీంట్లోంచి తీసి బకెట్ తోటి దీనికి పోయటం జరిగింది. ఫలితము మన కళ్ళ ముందే కనబడుతుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది అత్యంత లాభదాయకమైంది, అత్యంత భరోసా కలిగించేది, ఆహార భద్రత కలిగించేది అనేది మనము గంటపదంగా చెప్పొచ్చు. అలాగే ప్రకృతి వ్యవసాయంలో ఇప్పుడు ఒక డ్రమ్ము, 2 డ్రమ్ములు, 3 డ్రమ్ములు తయారు చేసుకొని జీవామృతం పోయటం అనేది పెద్ద సమస్య అనుకునే సమస్య ఒకటి ఉండేది. ప్రకృతి వ్యవసాయం సంబంధించి అంటే పంటల పోషక చక్రాన్ని నిర్వహించడానికి సంబంధించి ఒక ఎరువుల చెరువునే తయారు చేసుకోవడం జరిగింది. దీంట్లో మా పశువుల పేడను, పశువుల మూత్రాన్ని కలపడంతో పాటు వివిధ రకాల మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవుల సంపదనంతా తీసుకొచ్చి దీంట్లో కలిపేసి దీన్నే ఇటు డ్రిప్ ద్వారా బారిస్తాము, కాలువ ద్వారా పెడతాము, అవసరం వస్తే స్ప్రింక్లర్ రెయిన్ గన్ ద్వారా కూడా వాడుతున్నాము. దీనివల్ల ఫలితాలు అంటే మన కళ్ళ ముందే కనబడుతున్నాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే రైతులు ఇట్లా అంటే ఈ పోషకాలకు నిర్వహణకు సంబంధించిన ఎరువులను ఉత్పత్తి చేసుకొని తమకు తామే దాన్నే వాడి అద్భుత ఫలితాలు సాధించడానికి అవకాశం ఉందనేది రైతు సోదరులకు నేను సూచిస్తున్నాను.